ఒక స్థాయికి ఎదిగిన తర్వాత హీరోలకు సొంత కుర్చీలు, పర్సనల్ అసిస్టెంట్లు ఉండడం చిత్ర పరిశ్రమలో సర్వసాధారణమే. ఇప్పుడున్న హీరోలు ఇంటి నుంచి సొంతంగా కుర్చీలు తెచ్చుకోవడం లేదు. కానీ 30-40 ఏళ్ల క్రితం ఆ పద్ధతి ఉండేది. దీని గురించి వినగానే మొదట గుర్తుకు వచ్చేది నటరత్న ఎన్టీఆర్. ఆ రోజుల్లో ఎన్టీఆర్కు రివాల్వింగ్ చైర్ ఉండేది. దాని మీద ఆయన పేరు అందంగా డిజైన్ చేసి ఉండేది. ఆ కుర్చీ మీద ఎప్పుడూ ఒక టర్కీ టవల్ ఉండేది. కుర్చీతో పాటు ఎన్టీఆర్ ఇంటి నుంచి మంచినీళ్లు తాగడానికి ఒక కంచు మరచెంబు, గ్లాసు, వెండి కవచం వచ్చేవి, వెండి కంచం వచ్చేవి. ఎన్టీఆర్ కంటే ముందే సెట్లోకి కుర్చీ వచ్చేది. ఆ కుర్చీ సెట్లోకి వచ్చిందంటే ఎన్టీఆర్ సెట్లోకి వస్తున్నారని సంకేతం. వెంటనే సెట్లో ఉన్న వారంతా అలర్ట్ అయ్యి లేచి నిల్చునేవాళ్ళు. రామారావు రాగానే మొదట నిర్మాతకి, తర్వాత దర్శకుడికి నమస్కరించి తన పనిలో నిమగ్నమయ్యేవారు. షార్ట్ గ్యాప్లో ఆ కుర్చీలోనే కూర్చొని రిలాక్స్ అయ్యేవారు ఎన్టీఆర్. ప్యాకప్ అయిన తర్వాత ఎన్టీఆర్తో పాటు ఆ కుర్చీ వెళ్ళిపోయేది. ఎన్టీఆర్ మొదలుపెట్టిన ఈ పద్ధతిని ఆ తర్వాత పేరున్న ప్రతి హీరో పాటించడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్కు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆనాటి రంగస్థల ప్రముఖుడు ఎడవల్లి సూర్యనారాయణ. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు విజయవాడలో ఉండేవారు. వారి ఊళ్ళోనే రంగస్థల నటుడు ఎడవల్లి ఉండేవారు. గిరజాల జుట్టు, నుదుట చిన్ని బొట్టు, కళ్ళకు రిమ్లెస్ కళ్ళజోడు, సిల్క్ లాల్చి, గ్లాస్కో పంచె, 2 చేతులకు జాతిరాళ్లు పొదిగిన ఉంగరాలు, చేతికి ఖరీదైన వాచి, దబ్బపండు ఛాయతో మెరిసిపోతూ కనిపించేవారు ఎడవల్లి. స్వతహాగా సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో డాబు దర్పం ఆయనలో కనిపించేవి. సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లను చూడడానికి జనం ఎంత తహతహలాడుతుంటారో, రంగస్థల నటుడిగా అంతే క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఎడవల్లి ఒకరు. తన నటన, గానంతో ప్రేక్షకుల్ని పరవశింపచేసేవారు. స్టేజ్ మీద దుర్యోధన పాత్రకు పెట్టింది పేరు ఎడవల్లి. ద్వాపరయుగంలో దుర్యోధనుడు ఇలాగే ఉండేవాడా అన్నట్లు ఉండేది ఆయన విగ్రహం. ఎడవల్లి పద్యం పాడితే వన్స్ మోర్లతో నాటకం ప్రదర్శిస్తున్న ప్రాంగణం దద్దరిల్లిపోయేది. నెలలో 15 రోజులు నాటకాలు ప్రదర్శించేవారు ఎడవల్లి. నాటక ప్రదర్శనల నిమిత్తం ఎడవల్లి ఆంధ్రదేశంలో ఎక్కడికి వెళ్ళినా వెంట ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతని భుజాన ఒక మడత కుర్చీ వేలాడుతూ ఉండేది. రెండవ భుజానికి ఒక సంచి ఉండేది. ఆ సంచిలో ఒక మరచెంబు, గ్లాసు, వెండి కంచం ఉండేవి. ఆయన హోటల్కి వెళ్ళినా అసిస్టెంటు సొంత కుర్చీ వేస్తే అందులో కూర్చునేవారు ఎడవల్లి. తను తెచ్చుకున్న వెండి కంచంలోనే టిఫిన్ తినేవారు. తన వెంట తెచ్చుకున్న మంచినీళ్లు మాత్రమే తాగేవారు. హోటల్ యజమానితో పాటు టిఫిన్ తినడానికి వచ్చిన వారంతా ఎడవల్లిని చూడగానే లేచి నిల్చుని నమస్కరించేవారు. ఆయనంటే అంత గౌరవం అందరికీ. రంగస్థలం మీద ఒక వెలుగు వెలిగిన ఎడవల్లి సూర్యనారాయణ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో వచ్చిన రెండవ టాకీ చిత్రం శ్రీరామ పాదుకా పట్టాభిషేకంలో రాముడిగా ఆయన నటించారు. అంటే తెలుగు తెరపై తొలి శ్రీరాముడు ఎడవల్లి సూర్యనారాయణ అన్నమాట. ఆ తర్వాతి కాలంలో సినిమాలలో మాస్టర్ కళ్యాణి, సిఎస్ఆర్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కాంతారావు, హరనాథ్, శోభన్ బాబు తదితరులు శ్రీరామ పాత్రలు పోషించిన వారికి ఆద్యుడు ఎడవల్లి గారే. 1933లో వచ్చిన శకుంతల చిత్రంలో దుష్యంతుడిగా ఎడవల్లి నటించారు. ఆ తరువాతి కాలంలో మరోసారి వచ్చిన శకుంతల చిత్రంలో ఎన్టీఆర్ దుష్యంతుడి పాత్రను పోషించారు. మరో విశేషం ఏమిటంటే తెలుగు తెరపై దుర్యోధనుడి పాత్రను తొలిసారిగా పోషించింది కూడా ఎడవల్లి గారే. 1936లో వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణంలో ఆయన ఆ దుర్యోధన పాత్ర పోషించారు. చిన్న వయసులోనే, అంటే 53 ఏళ్లకే ఎడవల్లి కన్నుమూశారు.
ఇంటి నుంచి కుర్చీ తెచ్చుకోవడం, పర్సనల్ అసిస్టెంట్ సాంప్రదాయం ఎడవల్లి గారితోనే ప్రారంభమైంది. విజయవాడలో ఉన్నప్పుడు ఆయన పద్ధతుల్ని గమనించిన ఎన్టీఆర్ తను హీరో అయ్యాక ఫాలో అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.